Welcome to my YouTube channel. Today we are discuss about basic concepts of a number system part 3, prime numbers. The natural number greater than 1 is said to be a prime number if it has only two factors, 1 and itself. ఏదైనా న్యాచురల్ నెంబర్ 1 కంటే పెద్దదై ఉండాలి. దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎన్ని ఫ్యాక్టర్స్? 2 ఫ్యాక్టర్. అందులో 2 ఫ్యాక్టర్స్లో ఒకటి 1 అయి ఉండాలి, ఒకటి దానికి అదే ఉండాలి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం. 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఏ టేబుల్లో పోయిద్ది? 7 టేబుల్లో పోయిద్ది. అండ్ 7 టేబుల్లో పోయిద్ది అంటే 7 ఇట్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ 1 టేబుల్లో పోయిద్ది అంటే 1. అంటే దానికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇట్ సెల్ఫ్ అంటే 7. 1 7. అలా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటే దాన్ని ఏమంటారంట? ప్రైమ్ నెంబర్స్ అంటారంట. ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2 3 5 7 11. నెక్స్ట్ 13. ఫర్ ఎగ్జాంపుల్ 13 ఉంది. 13 ఏ టేబుల్లో పోయిద్ది? 1 టేబుల్లో, 2 టేబుల్లో పోయిద్దా? పోదు. 3 పోదు, 4 పోదు, 5 పోదు, 6 పోదు, 7 పోదు, 8 పోదు, 9 పోదు, 10 పోదు, 11 పోదు, 12 పోదు, మళ్ళీ 13 పోయిద్ది. అంటే 13 టేబుల్లోనూ 1 టేబుల్లోనూ పోతే దాన్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కూడా అంతే. 1 టేబుల్ 2 టేబులే కదా. నెక్స్ట్ 13. నెక్స్ట్ 14 లేదు, 2 టేబుల్లో పోయిద్ది, 1 టేబుల్లో పోయిద్ది, 7 టేబుల్లో పోయిద్ది, మళ్ళీ అది రాసుకోకూడదు. 15 పోదు. నెక్స్ట్ 17 అండ్ సో ఆన్. ఓకే. నెక్స్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి కదా, ఇవన్నిట్లో అన్నీ ఆడ్ నెంబర్సే ఉంటాయి. ఒక్కటి మాత్రమే ఈవెన్ ఉండిద్ది. ఆ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటబ్బా? 2. ఏంటి? 2. ఓకే. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఏంటి నెక్స్ట్? ప్రైమ్ ఫ్యాక్టర్. ఇఫ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ దెన్ ద ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబరు అది ప్రైమ్ ఉందనుకో, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఉంటే ఆ ఫ్యాక్టర్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టర్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే ఒక నెంబర్ ఇచ్చారు. దానికి ఫ్యాక్టర్స్ రాద్దాం. 13 ఏ టేబుల్లో? 1 టేబుల్లో పోయిద్ది, 2 టేబుల్లో, 3 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, 10 టేబుల్, నెక్స్ట్ 15 అండ్ లాస్ట్కి 30 టేబుల్. ప్రతిదానికి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కదా. అవుట్ ఆఫ్ దీస్ వీటిల్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంట? 2. ఓకే. నెక్స్ట్ 3. ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా. 5 ప్రైమ్ నెంబర్. ఇంకా 6 10 అవేం కాదు. ఆర్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలా ఉండే వాటిని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇచ్చిన నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ప్రైమ్ అయితే వాటిని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ ఏంటి? ట్విన్ ప్రైమ్స్. 2 ప్రైమ్స్ డిఫరెన్స్ బిట్వీన్ 2. ఇప్పుడు ఏదైనా ఒక 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంది. డిఫరెన్స్ అంటే ఏంటి? దాని యొక్క సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి? 2 రావాలి. అలా ఉంటే వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఏంటి? ట్విన్ ప్రైమ్స్. 2 ఇంపార్టెంట్. ఓకేనా? 2 ప్రైమ్స్ డిఫరెన్స్ ఎంత ఉంటే? 2 ఉంటే దాన్ని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ మనం 5 7 తీసుకుందాం. డిఫరెన్స్ ఎంత? 2. డిఫరెన్స్ ఎంత? 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 తీసుకుందాం. 2 3
ఇవి రెండు ప్రైమ్ నెంబర్సే. డిఫరెన్స్ ఎంత? ఈ రెండిటికి 1 కదా. ఇలా 1 ఉంటే అవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయా? అవ్వవు. ఇలా ఉంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 7 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే 2. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే 2. అప్పుడేమైంది? ఇది ట్విన్ ప్రైమ్స్. ఓకేనా? ఇలా ఉంటే ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ 5, 7, 11 తీసుకుందాం. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 4. ట్విన్ ప్రైమ్సా? కాదు. ఓకే, అండర్స్టాండ్. 5, 7 డిఫరెన్స్ ఎంత? 2. దే ఆర్ ట్విన్ ప్రైమ్స్. ఈ 5, 7 ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. రిప్రజెంటెడ్ బై, ఎలా రిప్రజెంట్ చేయాలి? ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి? 3, 5, 5, 7, 11, 13 and so on. Okay, understand? Next, composite number. Next ఏంటి? Composite number. A number which have more than 2 factors are called composite number. ఇప్పుడు ఏదైనా ఒక నెంబరు దానికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటి? 4, 6, 8, 9, 10, 12 అండ్ సో ఆన్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం. 4 ఈజ్ ఏ కాంపోజిట్ ఫ్యాక్టర్. 4 అనేది ఏంటి? కాంపోజిట్ ఫ్యాక్టర్. సిన్స్ దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 టేబుల్లో పోయిద్ది, 2 టేబుల్లో కూడా పోయిద్దిగా. 2 2s ఎంత? 4 అంటే ఫ్యాక్టరే కదా. నెక్స్ట్ 4 కూడా ఫ్యాక్టరే. 1, 2, 3 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 15 చూద్దాం. 15 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 15 ఏంటి? కాంపోజిట్ నెంబర్. దానికి ఫ్యాక్టర్స్ ఎంత చూడు? సెన్స్ ఏమేమి ఫ్యాక్టర్? 1 2 టేబుల్లో పోదు, 3 టేబుల్, 4 టేబుల్లో పోదు, 5 టేబుల్. నెక్స్ట్ 6, 7, 8, 9, 10 పోదు, 11 పోదు, 12 పోదు, 13 పోదు, 14 పోదు, 15. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్? 4 ఫ్యాక్టర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. ఎన్ని ఫ్యాక్టర్స్? 4. 2 కంటే ఎక్కువ అయితే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్. 15 ఏంటి? కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైము కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్. A number in which sum of all its factors is equal to the twice the number is called perfect number. Sum అంటే ఏంటి? ఎడిషన్. all its factor, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. all its factor is called perfect number. చూద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏమేంటి? ఏ టేబుల్లో పోయింది? 1 టేబుల్లో, 2 టేబుల్, 3 టేబుల్ అండ్ 6 టేబుల్. ఇవన్నీ ఏంటి? ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? సమ్ము ఫ్యాక్టర్ సమ్ము. సమ్ అంటే ఏంటి? ఎడిషన్. 1 + 2 + 3 + 6 మొత్తం ఎంత ఎడిషన్ చేస్తే? 12 ఈజ్ ఈక్వల్ టు ద ట్వైస్ ద నెంబర్. దీన్ని ఏమని రాయొచ్చు? 2 × 6గా రాయొచ్చుగా, అంటే ట్వైస్ ద నెంబరేగా. అలా ఉంటే దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఓకేనా? దాన్ని అలా ఉంటే దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ నెంబర్. చూడండి, వి అబ్జర్వ్ దట్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 6. ఎంత? 6. ట్వైస్ ద నెంబర్. ట్వైస్ ద నెంబరే కదా. 2 × 6 ఎంత? 12. ఆన్సర్ వచ్చింది. కాబట్టి 6 అనేది ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్. 6 అనేది ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ ఇంకొక తీసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 5 అండ్ 15.
ఓకేనా. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఎడిషన్ చేయాలి కదా. 1 + 3 + 5 + 15 మొత్తం యాడ్ చేయండి. 1 + 3 4 ఒక ఇది ఒక 15 ఒక 5 20 24 ఎంత 24 ఏమై ఉంది 24 కదా. ఏం చెప్పాడు ఈజ్ ఈక్వల్ టు ద ట్వైస్ ద నెంబర్ అంటే ఏముండాలి 2 × 15 అయి ఉండాలి. ఇక్కడ 30 రావాలి. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది 24 అంటే ఇది నాట్ ఈక్వల్ టు అంటే 15 ఈజ్ ఏ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. 15 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. ఓకే, అండర్స్టాండ్. We will meet another topic tomorrow. Thank you very much.